హాయ్ అండి. ఈరోజు ఒక కథ. ఇక కథలోకి వెళితే కాలేజ్ అయిపోయింది. విద్యార్థులు అందరూ కాలేజ్ బస్సులలో ఇంటికి వెళ్తున్నారు. కొంతమంది ఆటోలు పట్టుకుని వెళ్తున్నారు. ఇంకొందరు హాస్టల్కి నడిచి వెళ్తున్నారు. ఆ కాలేజ్ గ్రౌండ్ పక్కన నుంచొని కృష్ణ రవలితో కోపంగా సంభాషిస్తున్నాడు. ఇప్పుడు నువ్వు జిఆర్ఈ రాయడం అవసరమా? అదేంటి కృష్ణ అలా అంటావు? నాకు ఉన్నత చదువుల కోసం విదేశాలు పోవాలని ఉంది అని నీకు ఎప్పుడో చెప్పా కదా. మళ్ళీ కొత్తగా అడుగుతున్నావేంటి? అదేదో ఇక్కడే ఎంటెక్ చేయొచ్చు కదా. ఇక్కడ ఎంటెక్ చేసిన చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి కృష్ణ. పైగా ఆ అవకాశాలు దేశంలో ఉన్న తెలివైన వారికి వస్తాయి. నాకు అంత తెలివి లేదు. అందుకే అమెరికాలో ఉన్న విశ్వవిద్యాలయాల్లో ప్రయత్నిద్దాం అనుకుంటున్నాను. అప్పుడు మన ప్రేమ సంగతి ఏంటి రవలి? దానికేమైంది? ఇంకో 4 సంవత్సరాలు విడివిడిగా ఉంటాం. తర్వాత మన విషయం పెద్దవాళ్ళకి చెప్తాం. అప్పుడు నేను ఎలాగో తిరిగి వచ్చేస్తాను. ఒకవేళ నీకు కూడా రావాలి అనిపిస్తే నువ్వే అమెరికాకి రావచ్చు. ఇద్దరం అక్కడ ఉండొచ్చు. తర్వాత సంపాదించి ఇండియా వచ్చేస్తాను. కాలేజ్లో ప్రొఫెసర్గా అప్లై చేస్తాను. ఇది నా ప్లాన్. ఇద్దరం సంతోషంగా ఉండొచ్చు. కానీ నేను నిన్ను విడిచి ఉండలేను రవలి. ప్లీజ్ వెళ్ళకు. నేను కూడా నిన్ను విడిచి ఉండలేను కృష్ణ. అయినా మనం వీడియో కాల్స్ చేసుకుంటూనే ఉంటాం కదా. పైగా ప్రతి సంవత్సరం ఒక నెల క్రిస్మస్ హాలిడేస్ ఉన్నప్పుడు ఇండియాకి వస్తాను. అప్పుడు మనం మళ్ళీ కలుస్తాం కూడా. కృష్ణ అయినా సుముఖంగా లేదు. మొహంలో నిరాశ స్పష్టంగా కనిపిస్తుంది. సరే కృష్ణ, నేను ఇక ఇంటికి వెళ్ళాలి. మెసేజ్ చేస్తాలే, బాయ్ అని వెళ్ళిపోయింది. రవలి ఇంటికి వెళ్ళగానే స్నానం చేసి భోజనానికి కూర్చుంది. తల్లి అన్నం వడ్డిస్తూ ఉండగా రవలి తండ్రితో, నాన్న కొంచెం డబ్బు కావాలి అని అడిగింది. దేనికి అంట అని తల్లి వరుణ అడిగింది. రవలి మూతి తిప్పుకొని తల్లిని చూస్తూ, ఎంట్రన్స్ పరీక్ష ఉంది దానికి. ఏం పరీక్ష అని కార్తిక్కి వడ్డిస్తూ అడిగింది. జిఆర్ఈ. దేనికి అక్క అది అని కార్తిక్ అడిగాడు. ఫారెన్లో చదవడానికి. ఫారెనా? ఫారెన్ ఏంటి అని వరుణ వడ్డించడం ఆపి రవలిని చూసింది. అవును, అమెరికా విశ్వవిద్యాలయంలో చదవాలని ఉంది. దానికి ఈ పరీక్ష రాయాలి. అందుకే నాన్నని డబ్బులు అడుగుతున్నా. ఆహా, ఒకవేళ నువ్వు సెలెక్ట్ అయ్యావే అనుకుందాం. ఎన్ని లక్షలు కట్టాలి నీ చదువుకి? దాదాపు 70 లక్షల వరకు అవ్వచ్చు. అంటే మేము ఇల్లు తాకట్టు పెట్టాలి. ఆ తర్వాత నీ పెళ్లి చేయడానికి అంటే ఇంకో 1 కోటి రూపాయలు అప్పు చేయాలి. మేము రోడ్డు మీద పడి భిక్షం ఎత్తుకోమా మరి? అమ్మా, ఎందుకు అలా అంటావు? మనం ఎడ్యుకేషన్ లోన్ తీసుకుందాం. ఆ తర్వాత నేను అక్కడ చదువు పూర్తి చేశాక జాబ్ చేసి ఉన్న అప్పులని తీర్చేస్తాను. దానికి మళ్ళీ ఎన్నేళ్ళు పడుతుంది? వరుణ రెట్టించిన కంఠంతో అడిగింది. దాదాపు 2-3 ఏళ్ళ అంతే. మొత్తం లోన్లు తీర్చేయచ్చు అమ్మా. ఆహా అని వెటకారంగా అని. అంటే నీ చదువుకి ఒక 2 ఏళ్ళు. నువ్వు అక్కడ ఉద్యోగం సంపాదించి ఇక్కడ లోన్లు తీర్చడానికి ఇంకా 3 ఏళ్ళు. అంటే మొత్తం 5-6 ఏళ్ళు పట్టొచ్చు. దానర్థం అప్పటికి నీకు 27 ఏళ్ళు వస్తాయి. ఇప్పుడు నీకు ఆ స్థాయి అబ్బాయిని తేవాలంటే మేము ఇంకో 2-3 కోట్లు పోగు చేయాలంటావు. ఎందుకమ్మా ఎప్పుడు పెళ్ళి పెళ్ళి అని టెన్షన్ పెడుతుంటారు? పెళ్ళి తప్ప జీవితంలో ఇంకేమీ లేదా? నా కలలు సాకారం చేసుకోవాలి. ఆ తర్వాత పెళ్ళి. నీ కలల సాకారం చేసుకుంటావు, బానే ఉంది. ఆ తర్వాత మేము అప్పుల పాలు అయిపోవాలి, అంతే కదా. రవలికి విసుగొచ్చింది. అమ్మా, నువ్వేమీ కట్నం ఇవ్వక్కర్లేదు. ఒకవేళ వాళ్ళు అడిగినా ఇవ్వకు. అయినా మనం కట్నం ఇచ్చేదేంటి? నేను చదువుకుంటున్నాను. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాను. తర్వాత భారతదేశం తిరిగి వచ్చేస్తాను. ఇక్కడే ప్రొఫెసర్గా యూనివర్సిటీలో చేరాలని నా కల. అవునమ్మా, నిన్ను ఫ్రీగా చేసుకుంటానికి పక్క దేశపు యువరాజులు, సామంతరాజులు అందరూ లైన్లో నుంచుంటారు. నాకు యువరాజులు, రాజ్యాలు అక్కర్లేదు. మంచి అబ్బాయి చాలు. అబ్బా, తల్లి కూతుళ్ళు వాదనలు ఆపి తింటారా అని రవలి నాన్న స్వామి ఇద్దరిని అదుపు చేశాడు. భోజనం అయ్యాక ఎవరితో మాట్లాడుకోలేదు. మంచం మీద పడగానే కృష్ణ నుండి కాల్ వచ్చింది. హాయ్ కృష్ణ, తిన్నావా? తిన్నా. నువ్వు? భోజనంతో పాటు మా అమ్మ తిట్లు కూడా పెట్టింది. అవి కూడా పుష్టంగా తిన్నా. ఏమైంది? మా అమ్మకి ఫారెన్ విషయం చెప్పాను. డబ్బుల గురించి, నా పెళ్లి గురించి చివాట్లు పెట్టింది. నిజమేగా రవలి, డబ్బులు కష్టం అవుతాయి. పైగా నీ గురించి వాళ్ళు ఆ కష్టం పడలేరు కదా. నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి కృష్ణ? నేను చెబుతున్నది నీకోసమే. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే ఎలా? నీకోసం మీ అమ్మ నాన్న ఇంకా ఎక్కువ సంపాదించాలి. నీ స్వార్థం గురించి కాకుండా వాళ్ళ గురించి, నా గురించి ఆలోచించు. రవలికి కోపం వచ్చింది.
నా కలలు నేను సాకారం చేసుకుంటాను అంటే అది స్వార్థం ఎలా అవుతుంది? అయినా మీరందరూ నేను ఏదో మిమ్మల్ని మోసం చేసినట్టు, అన్యాయం చేసినట్టు మాట్లాడుతున్నారేంటి? అవును, నీ స్వార్థమే. నా ప్రేమ గురించి పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు. నా గురించి వదిలేయ్. కనీసం మీ అమ్మానాన్నలు కూడా పట్టించుకోవట్లేదు. నీ సుఖాల కోసం, నీ ఆనందాల కోసం మీ అమ్మానాన్నలను బలి చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు అమెరికా పోతే నేను ఇంట్లో ఎలా ఒప్పించాలి? నేను ఇక్కడ చిన్న ఉద్యోగం చేస్తుంటే మీ ఆవిడ డబ్బుతో బ్రతుకుతున్నావా అని నన్ను మాటలు అంటారు. అప్పుడు నువ్వు కూడా అమెరికా రా. ఒక 3 సంవత్సరాలు తర్వాత ఇద్దరం పెళ్లి చేసుకొని ఒక 5 ఏళ్ళు కష్టపడి ఇండియా వచ్చేద్దాం. అప్పటి వరకు నేను ఇండియాలో ఏం చేయాలి? అసలు నీ గురించి ఆలోచిస్తున్నావు. నీ జీవితం చుట్టూ మేము అడ్జస్ట్ అవ్వాలని మాత్రమే చూస్తున్నావు. కానీ నా గురించి ఆలోచించట్లేదు. ఇదేం ప్రేమ? ప్రేయస్కి ఇష్టమైన దానికోసం నువ్వేమీ చేయకపోవడమే కాకుండా ఇలా దెప్పిపొడవమా ప్రేమ? చూడు, నువ్వు తప్పు చేస్తున్నావు. నేను సరిదిద్దుతున్నాను. దానికి కోపం ఎందుకు? ఆ మాట వినగానే రవలికి ఒళ్ళు మండింది. తప్పు చేస్తున్నానా? తప్పు ఎప్పుడు చేశాను? ఒకవేళ చేసినా సరిదిద్దడానికి నువ్వు ఎవరివి? నేను నీ బాయ్ ఫ్రెండ్ని. అంటే నిన్ను కంట్రోల్లో ఉంటావా లేదా అని చూసుకోవాల్సింది నేనే కదా. రవలికి కోపంతో తల బద్దలైపోతున్నట్టు ఉంది. నువ్వెవడు కంట్రోల్ చేయడానికి అసలు? ఆ హక్కు నీకు ఎక్కడ ఉంది? అంటే మనిద్దరం పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇలాగే కంట్రోల్ చేస్తావా? అంటే నేను నీ కింద కుక్కలా పడి ఉండాలా అని నేను అన్నానా? అనక్కర్లేదు. నీ ఆలోచనలు అన్నీ నీ మాటల్లోనే తెలుస్తున్నాయి. అసలు నిన్ను ఎలా ప్రేమించానో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. ఎందుకు పెద్ద ఫోర్స్ కొడుతున్నావు? నువ్వు ఏదో ప్రతివర్తలాగా మాట్లాడడం మానేయి. ఎవడో తగిలినట్టు ఉన్నాడు. అందుకే కదా నన్ను వదిలించుకోవాలనుకుంటున్నావు. వాడు కూడా కాకపోతే ఇంకొకడు. అమెరికా వెళ్తున్నావు కదా, అక్కడ బోల్డు మందితో పడుకోవచ్చులే. రవలికి ఆ మాటలు విని మెదడులో నరాలు చిట్లినట్లు అయిపోయింది. అసలు అలాంటి వాడిని ఎలా ప్రేమించిందో తనకి అర్థం కాలేదు. వెంటనే ఫోన్ కట్ చేసింది. బాత్రూంకి వెళ్ళి మొహం కడుక్కుంది. గదిలోకి వచ్చి లైట్ కట్టేసింది. అలాంటి వాడిని ప్రేమించినందుకు తన మీద తనకే మొదటిసారి అసహ్యం వేసింది. ఉదయం కాలేజ్కి వెళ్ళింది. రవలి కళ్ళు నిద్రలేక నల్లగా మారినట్టు అనిపించాయి. క్లాసులు జరుగుతున్నా ఆమెకు ఏమీ ఎక్కటం లేదు. బ్రేక్ టైంలో కృష్ణ వచ్చి రవలిని కలిశాడు. రవలి అతన్ని పట్టించుకోలేదు. కృష్ణ రవలి చేతుల మీద చెయ్యి వేసి రాత్రి జరిగిన సంఘటన గురించి మాట్లాడదామని వచ్చాను. ఏదో కోపంలో తెలియక అలా వాగేశాను, క్షమించు అన్నాడు. ఏ ఉలుకు పలుకు లేకుండా రవలి అలాగే కూర్చొని ఉంది. కృష్ణ మళ్ళీ నీ మంచి కోరే కదా చెప్తున్నాను. నా ప్రేమంటే నీకు విలువలేదా? నా మాట అస్సలు వినవా? రవలి కఠినమైన స్వరంతో నీ మాట నేను వినాలా? నువ్వేంటి నాపై అధికారివా? నేను నీ బానిసనా? ఎందుకు అలా సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు? నువ్వు నా దానివి. నువ్వు తప్పు చేస్తే నేను సరిదిద్దాలి కదా. అయితే రాత్రి నువ్వు తప్పు చేశావు. నేను నిన్ను సరిదిద్దాలి కదా. 2 పీకన అందరి ముందు నన్ను కొట్టేంత ధైర్యం వచ్చిందా అన్నాడు కృష్ణ. నిన్న రాత్రి నన్ను వేరే వాడితో పడుకుంటున్నావు అనేంత మగతనం వచ్చింది కదా నీకు. అందుకే నాకు కొట్టేంత ధైర్యం కూడా వచ్చింది. అయినా నా దరిదాపుల్లోకి రాకు. చాలా అసహ్యంగా ఉంది. ఇవాల్టి నుండి నాకు ఫోన్ చేయకు, నాతో మాట్లాడకు, నా దగ్గర కూర్చోకు. ఇంతటితో మన ప్రేమకి పులి స్టాప్ పెడదాం. నీలాంటి వాడితో నేను మళ్ళీ కలవాలి అనుకోవట్లేదు. నాకు మంచి గుణపాఠం చెప్పావు. గుడ్ బై అని రవలి అక్కడి నుండి లేచి వెళ్ళిపోయింది. రవలికి నెల రోజులు చాలా బాధ వేసింది. ఒక పక్క ఇంట్లో వాళ్ళని విద్య కోసం ఒప్పించాలి. ఇంకో పక్క కృష్ణతో జరిగిన గొడవ వలన మనసు అంతా అతలాకుతలం అయ్యింది. మధ్యలో తప్పు చేశానేమో అన్న భావన కూడా ఆమెకి కలుగుతుంది. కృష్ణతో గడిపిన క్షణాలు అన్నీ గుర్తొస్తున్నాయి. అవి ఇంకా వేదనకి గురి చేస్తున్నాయి. వాటిని మళ్ళీ గుర్తు చేసుకుంటుంటే సగం కాలిన గాయంపై ఎవరో పుల్ల పెట్టి గెలికినట్టు ఉంది. రవలి కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్దాం అనుకుంది. శుక్రవారం సాయంత్రం అమ్మతో చెప్పేసి స్కూటీపై పక్క ఊరిలో ఉన్న నాన్నమ్మ ఇంటికి వెళ్ళింది. అక్కడ 2 రోజులు ఉండి వస్తా అని చెప్పింది. రవలి వచ్చి రాగానే తలుపు కొట్టింది. అమ్మమ్మ లక్ష్మి తలుపు తెరిచింది. ఏంటి ఉల్కలాగా ఇంటి మీద పడ్డావు? నీ మీద రోజు ఉల్కలు పడుతున్నాయా? రావద్దు అంటే చెప్పండి లక్ష్మి గారు. నేను తోకచుక్కలాగా స్కూటీ మీద ఇంటికి వెళ్ళిపోతాను. సర్లే, స్నానం చేసి కూర్చో. నీకోసం చిన్న బాబాయి రొయ్యలు తెచ్చాడు. వేడి వేడిగా తిందువు గాని. రవలి వచ్చే సమయానికి రవలి అమ్మమ్మ గుప్పెడంత మనసు సీరియల్ చూస్తుంది. ఇంకెప్పుడు ఏదో సీరియల్ చూస్తూనే ఉంటావా? ఇంతకీ మీ ఋషి ఏమంటున్నారు సీరియల్లో? మరి నాకు కాలక్షేపం ఎలా అవుతుంది? మా ఋషిగాడు ఎప్పుడూ ఆ వసుధార మీద ఇష్టం ఉన్నా కోపడుతూనే ఉంటాడు. విచిత్రమైన పాత్ర.
పోన్లే యూట్యూబ్ ఉంది, రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ చూస్తూ ఉంటావు. పైగా అవన్నీ నాకు మళ్ళీ వాట్సాప్లో మెసేజ్లు పెడుతుంటారు. ఉదయం లేవగానే ఒక మంచి మాట గొప్పవాళ్ళు చెప్పినవి పెడుతూ ఉంటావు. క్యాండీ క్రష్ కూడా ఆడుతున్నావు అని చిన్న బాబాయ్ చెప్పాడు. 300వ లెవెల్ అంట కదా. అవన్నీ చూస్తే సీరియల్ చూడకూడదని అంబేద్కర్ గారు చెప్పారా ఏంటి? స్కూల్ పిల్లల కన్నా దారుణంగా తయారవుతున్నావా నాన్నమ్మ? మా వయసులో ఇవన్నీ లేవు. మరి పోయే ముందు కూడా ఎంజాయ్ చేయనియ్యరా మమ్మల్ని? నువ్వు నా పెళ్ళి అయ్యేదాకా ఉంటావులే. అంత లేదు, ఈ నెలలోనే పోతాను. ఎందుకు? నాన్న నెట్ బ్యాలెన్స్ వెయ్యను అన్నారా? వాడేసేదేంటి వాడి మొహం. రవలి నవ్వేసింది. స్నానం చేసి వచ్చిన తర్వాత రొయ్యల కూర ఇద్దరు కలిసి నేల మీద కూర్చొని తింటున్నారు. నీ కోడలు నీ ఎంత బాగా చెయ్యదు నాన్నమ్మ. నువ్వే తోపు వంటల్లో. అలా అనకు పాపం వరుణ ఎంతో కష్టపడి చేస్తుంది. మళ్ళీ ఇలా చురకులు పెట్టావు అనుకో చాలా బాధపడుతుంది. ఏం అవ్వదులే, మా అమ్మే కదా అవే వద్దు అనేది. మీ అమ్మ ఎన్ని కష్టాలు పడిందో నీకు తెలియదు. సరే, ఎప్పుడు వచ్చినా ఇదే సోది అని రవలి చేయి కడుక్కొని పడుకోవడానికి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయం ఇద్దరు కలిసి ఇంటి అరుగు పైన కూర్చొని కాఫీ తాగుతున్నారు. లక్ష్మి, ఊరికే వచ్చావా లేకపోతే ఇంట్లో ఏమీ తోచక వచ్చావా? నిన్ను చూద్దామని వచ్చానాన్నమ్మ. లక్ష్మి రవలిని నెత్తి మీద ముట్టికాయ వేసి నీ ముదురు మాటలు నా దగ్గర కాదు అంది. అబ్బా చెప్తా, ఇంట్లో పరిస్థితి బాలేదు. ప్రశాంతత కోసం ఇక్కడికి వచ్చా. వాడు నాకేం చెప్పలేదే. నువ్వు ఏదో పై చదువులకి వెళ్తా అంటున్నావట కదా. దాని మీదే గొడవ. ఎందుకు గొడవ? నేను అమెరికా పోయి చదువుకుందాం అనుకుంటున్నా. దానికి అమ్మ ఒప్పుకోవడం లేదు. అంత డబ్బు మేము కట్టలేము. మళ్ళీ నీకు అబ్బాయిని ఎక్కడి నుండి తీసుకురావాలి? పైగా కట్నం అంతా ఇచ్చుకోవాలంటే ఇల్లు అమ్ముకోవాలి అని మాటలతో వాతలు పెట్టింది. ఎంత అవుతుంది ఏంటి అమెరికా చదువుకి? ముందు దానికి ఒక పరీక్ష రాయాలి. దానికి 13,000 కట్టాలి. ఆ తర్వాత మంచి విశ్వవిద్యాలయంలో సీట్ వస్తే దాదాపు 50-60 లక్షలు అవుతాయి. అమ్మో చాలా ఖర్చు. అందుకే అమ్మ మూసుకొని ఇక్కడే చదివి పెళ్లి చేసుకోమంటుంది. పాపం మీ అమ్మ. భయాలు మీ అమ్మవి. ఏముంటాయి భయాలు? ఎవరు పెళ్లి చేసుకోరు అని, డబ్బులు లేవని, కట్నాలు ఇచ్చుకోలేరు అని. నేను ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటాను. పైగా అక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకోవచ్చు అని చెప్పా కూడా. ఖర్చు పెట్టింది అక్కడ 2 ఏళ్లలో ఉద్యోగం చేసి సంపాదించవచ్చు. కానీ అమ్మ వింటే కదా పెళ్ళి పెళ్ళి అంటుంది. పాపం మీ అమ్మ నువ్వు పుట్టకముందు చాలా బాధలు, అవమానాలు ఎదుర్కొంది. అందుకే భయం. నీకు కూడా అలా జరిగితే తట్టుకోలేదు. అవమానాలా? ఏం అవమానాలు? మీ అమ్మ కులం మా కులం వేరు. అంటే అమ్మా నాన్న ప్రేమ పెళ్లి చేసుకున్నారా అని ఆతృతగా అడిగింది రవలి. ప్రేమ పెళ్లి కాదు. మీ నాన్నకి ఉద్యోగం వచ్చాక చాలా సంబంధాలు వచ్చాయి. కానీ ఎవ్వరూ నచ్చలేదు. అయితే మీ తాతగారి చిన్ననాటి స్నేహితుడు ఒకతను ఉన్నాడు. అతని పేరు నరసింహారావు. అంటే మీ అమ్మ వాళ్ళ నాన్న. అప్పట్లో మొదటి 2 అమ్మాయిలకి ఉన్నదంతా ఊడ్చి పెళ్లి చేశాడు. అయితే మీ అమ్మ ఆఖరిది. అప్పటికే మీ అమ్మ వయసు 26. అప్పట్లో ఆ వయసు అంటే చాలా ఆలస్యం అయిపోయింది అని అర్థం. ఆయన కట్నం ఇచ్చుకునే పరిస్థితుల్లో లేరు. అందుకని అన్ని సంబంధాలు వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయేవి. గౌరవప్రదమైన కుటుంబం గనుక ఎవరికి పడితే వారికి ఇచ్చి చేయలేరు. అయితే రెండో పెళ్లి కోసం చూస్తున్న వాళ్ళ సంబంధాలు వచ్చేవి. అది మీ అమ్మమ్మకి నచ్చలేదు. కానీ ఏం చేయలేని పరిస్థితి. ఒకరోజు వాళ్ళు ఊర్లో పూజారిని కలవటం కోసం ఇంటికి వచ్చారు. మీ నాన్నకి మీ అమ్మ బాగా నచ్చింది. అది మీ తాతయ్యకి చెప్పాడు. మాకు సమ్మతమే అని చెప్పాను. మీ అమ్మ కూడా సరే అనడంతో పెళ్లి జరిగింది. కానీ మీ అమ్మది తక్కువ కులం. మన చుట్టాలు చాలామంది ఎన్నో మాటలు అన్నారు. మీ అమ్మతో నవ్వుతూ మాట్లాడుతున్నట్టే మాట్లాడి నెమ్మదిగా కులం విషయం పైకి తెచ్చి తక్కువ చేసి చూసేవారు. ఇంకోసారి వలలో వేసుకున్న వగలాడి అని, ఇంకొన్నిసార్లు డబ్బు కోసం నాటకం ఆడారు అని, ఇలా ఏవేవో అనేవారు. కొంతమంది అయితే పేరెంటాలకి పెళ్ళిళ్ళకి కూడా మమ్మల్ని పిలవటం మానేశారు. ఆ తర్వాత నువ్వు పుట్టాక మీ అమ్మ నిన్ను కూడా కులం కలతో చూసి హేళన చేస్తారు అని చాలా భయపడింది. కానీ మీ నాన్నకి పక్క ఊర్లో ట్రాన్స్ఫర్ అవ్వడంతో ఆ గొడవ లేకుండా పోయింది. ఇప్పుడు నువ్వు ఫారెన్ చదువులు అనగానే పాత బాధలు నీటిపైకి బుడగల్లా మళ్ళీ వచ్చినట్టున్నాయి. ఇప్పుడు నువ్వు ఫారెన్కి వెళితే నిన్ను ఏమంటారో అని ఒక బెంగ. పైగా నువ్వు ఇలా 2 వేరు కులాల వారికి పుట్టావు కాబట్టి నిన్ను వేరే వాళ్ళు చేసుకుంటారో లేదో అని ఇంకో బెంగ.
ఇవేమీ నీకు తెలియవు కాబట్టి చెప్తున్నా. రవలికి మొత్తం విని అమ్మ మీద జాలి వేసింది. కొన్నిసార్లు కోపంలో అమ్మని ఏవేవో మాటలు అనేసేది. అమ్మ అస్సలు తన గురించి ఆలోచించదు అనుకునేది. కానీ దాని వెనక ఇంత బాధ ఉంది అని రవలి తెలుసుకోలేకపోయింది. ఇప్పుడు ఒప్పిస్తే ఒప్పుకుంటుందా మరి? ఒకవేళ ఒప్పుకున్నా అంత డబ్బు తేవటం కష్టమే. పెళ్లి మీద బెంగ మాత్రం మీ అమ్మకి ఖచ్చితంగా ఉంటుంది. అయితే అమ్మని ఒప్పించాలి. అది అంత సులువుగా అవ్వదు. వాళ్ళు నాకు డబ్బు ఇవ్వరు. ఇంకా నా ఆశలు అన్నీ వదులుకొని లొంగిపోయి ఎవడో ఒకరితో పెళ్లి చేసుకోవాలి. అంత నిరాశగా మాట్లాడతావేంటి పిచ్చి మొహమా? ఆ 13,000 నేను ఇస్తాను. వెళ్ళి పరీక్ష రాసి వచ్చేయి. సరే, నువ్వు ఇస్తావు, నాకు సీట్ వచ్చింది. ఇంట్లో వాళ్ళని ఎలా ఒప్పిస్తావు? నువ్వు అన్నట్టు వాళ్ళు అప్పు చేయాలి. నా పెళ్లి ఖర్చుల కోసం దాచిన డబ్బు నా చదువుకి ఖర్చు పెట్టాలి. ఇవన్నీ చూస్తుంటే అయ్యే పనిలా లేదు నాన్నమ్మ. ఇక నా బ్రతుకు ఇంతే. మళ్ళీ ముట్టికాయ వేసింది లక్ష్మి. ఏదో కొంపలు అన్నీ వరదలో చిక్కుకున్నట్టు మాట్లాడతావేంటి? ఇంత భయం నిరాశ ఉన్నోళ్ళకి అన్ని పెద్ద ఆశలు ఆశయాలు ఎందుకో? ఒకటి జీవితంలో మనకి కావాలి అనుకున్నప్పుడు దానికోసం పోరాటక మానదు. సుఖమో దుఃఖమో మనం సాధించి తీరాలి. ఇప్పుడే ఇలా ఉంటే అమెరికా వెళ్ళాక ఎలా బ్రతుకుతావు? దేశం కాని దేశం అది. నువ్వు అలానే అంటావు. ఇంట్లో వాళ్ళని ఒప్పించాల్సింది నేను ఒప్పిస్తాలే. నువ్వు ముందు పరీక్ష పాస్ అవ్వు. ఎలా ఒప్పిస్తావు? మీ నాన్నకి నేనంటే చాలా ఇష్టం కదా. ఏదోటి చెప్పి ఒప్పిస్తాలే. ఈ తరం వాళ్ళ గురించి మీకు తెలియదు అమ్మా అంటాడు మీ కొడుకు. చూడు కన్నా, నువ్వు ఇప్పటి వరకు నన్ను ఏమీ అడగలేదు. నేను కూడా నీకేమీ ఇవ్వలేదు. కానీ మొదటిసారి నీ ఆశయం గురించి నాకు చెప్పావు. ఆ విషయంలో నీకు నేను సహాయం చేస్తాను. ఒకవేళ నా ప్రాణం పోయినా సరే ఆత్మగా వచ్చి మీ నాన్న కలల్లో దూరి నిన్ను చదివించమని కోరతాను. అమ్మో, నీకు ఆత్మలు దయ్యాలు అంటే నమ్మకం కూడా ఉందా? ఎందుకు ఉండదు? వాళ్ళ కోరికలు తీరకపోతే ఇక్కడిక్కడే తిరుగుతారు అని పెద్దవాళ్ళు చెప్తారు కదా. నా బుజ్జి మనవరాలు కోసం ఈ మాత్రం చెయ్యలేనా చెప్పు? ఇది నా ఆఖరి కోరిక. నువ్వు అమెరికా వెళ్తేనే నేను సంతోషంగా ఉంటాను. చదువు కోసం డబ్బు అడగడం తప్పు కాదు కదా. సరే, చావు దాకా సంభాషణ వెళ్ళడం అవసరం లేదు. ఏది రాసి ఉంటే అది జరుగుద్ది. చావు గురించి మీలాంటి చిన్న పిల్లలు మాట్లాడకూడదు. నేను మాట్లాడొచ్చు. ఓకే గ్రాండ్మా, లెట్స్ గో ఇన్సైడ్. రవలి ఇంటికి వెళ్లే ముందు లక్ష్మి భగవద్గీత ఇచ్చి పంపించింది. రవలి ఇంట్లో తెలియకుండా నాన్నమ్మ ఇచ్చిన డబ్బుతో పరీక్ష రాసింది. పరీక్ష రాసిన వెంటనే ఫలితం కంప్యూటర్ స్క్రీన్ పైనే వచ్చేసింది. రవలికి అనుకున్న దానికన్నా ఎక్కువ మార్కులు వచ్చాయి. ఇప్పుడు కేవలం ఇంట్లో వాళ్ళని ఒప్పించి వీసా తెప్పించుకుంటే చాలు, తన కల సాకారం అవుతుంది. కానీ రవలి ఇంటికి వెళ్ళగానే అమ్మా నాన్నలు వేరే వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ అమ్మాయి ఈ అబ్బాయిని చేసుకుందట అని, మన కూతురికి కూడా పెళ్లి చేసేస్తే బాగుంటుంది అని, ఆ అబ్బాయి వాళ్ళు రవలిని అడిగారు అని మాటలు విన్న రవలికి విషయం చెప్తే మళ్ళీ మాటల యుద్ధం జరుగుతుంది అని చెప్పలేదు. కానీ 2 వారాలు గడిచాయి. రవలి కాలేజ్కి పోయి ఇంటికి వస్తుంది. చెప్పాలంటే చాలా భయంగా ఉంది. కానీ ఆ రోజు రాత్రి ధైర్యం చేసి, నాన్న, మా ఫ్రెండ్స్ వాళ్ళు పరీక్ష రాసి పాస్ అయ్యారు. ఇప్పుడు వీసా ఇంటర్వ్యూకి వెళ్తున్నారు. మీరు కూడా నాకు అనుమతి ఇస్తే నేను కూడా అన్నీ అప్లై చేసుకుంటాను. మళ్ళీ ఆలస్యం అవుతుంది. అది విని స్వామి, చూడు, బయట మేము పెళ్ళికి వెళ్ళి వచ్చాము. ఆ అబ్బాయికి జాబ్లు ఉన్న అమ్మాయిలు కావాలట. పైగా వాళ్ళకి ఎక్కువ సంపాదించే వాళ్ళు, ఎక్కువ చదువుకున్న వాళ్ళు వద్దు అంటున్నారు. ఒకవేళ వాళ్ళు ఎక్కువ చదువుకుంటే అప్పుడు వాళ్ళకి లేదా అమెరికాలో ఉన్న వాళ్ళకి నీలాంటి వాళ్ళు కావాలి. కానీ వాళ్ళకి కట్నం కూడా 1 కోటి తక్కువ ఉంటే చేసుకోరు. అబ్బాయి నిన్ను ఇష్టపడితే తప్ప. ఇవన్నీ ఆలోచించి మీ అమ్మకి భయం వేసింది కాబట్టి త్వరగా ఉద్యోగంలో చేరితే ఇంకో 2 ఏళ్లలో నీకు కూడా పెళ్లి చేస్తాం అన్నాడు. రవలికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అలా కాదు నాన్న, ఒకసారి ఆలోచించండి. ఎవరో మనకి తెలియని అబ్బాయి కోసం మన ఆశలు, మన కోరికలు వదులుకోవాలా? చూడు తల్లి, సమాజంలో పెళ్ళి అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. అమ్మాయి పెళ్ళి కాకుండా ఇంట్లో ఉంటే బయట వాళ్ళు చాలా రకాల మాటలు అంటారు. నేను మీ అమ్మ పెళ్ళైన కొత్తలో చాలా కష్టాలు పడ్డాం. అది నువ్వు పడకూడదు అనే మా ప్రయత్నం. రవళిక ఏమీ మాట్లాడలేకపోయింది. ఆ రాత్రి మొబైల్లో సినిమా చూసి పడుకుంటానికి సిద్ధంగా ఉంది. తమ్ముడు పక్క రూమ్లో పడుకున్నాడు. వాటర్ బాటిల్ తెచ్చుకొని పరుపుపై వాలింది. తలుపులు గెడ మరియు కిటికీలు మూసి లైట్స్ కట్టేసింది. ఫోన్ ఛార్జింగ్ 20% ఉంది.
ఛార్జింగ్కి కనెక్ట్ చేసి పెట్టింది. దుప్పటి కప్పుకొని ఏవో ఆలోచిస్తూ ఉన్న తరుణంలో నెమ్మదిగా నిద్ర ఆవహిస్తూ ఉండగా ఎందుకో నాన్నమ్మ గుర్తుకు వచ్చింది. నాన్నమ్మ అసలు నా వయసులో ఎలా ఉండేదో, ఇంత అనుకువ, ఇంత మంచితనం, ఇంత ధైర్యం ఎలా వచ్చిందో అని ఆశ్చర్యపోతుంది. కష్టపడి చదువుకుంటాను అన్న వీళ్ళకి బాధే. అదే అబ్బాయిని అయితే గర్వంగా ఎక్కడికైనా పంపిస్తారు. ఏమిటో లోకం అని బాధపడుతూ ఆ నెమ్మదిగా తిరిగే ఫ్యాన్ శబ్దంతో నిద్రలోకి జారుతుండగా ఎవరో కాళ్ళ మీద నుండి వెళ్ళినట్టు అనిపించింది. దుప్పటి కొంచెం తెరిచి చూసింది. కానీ ఎవ్వరూ లేరు. సర్లే భ్రమ ఏమో అనుకొని మళ్ళీ పడుకుంది. ఒక 2 నిమిషాల తర్వాత పాదాల దగ్గర దుప్పటి కిందికి జరిగింది. ఎవరో లాగుతున్నట్టు. ఉలిక్కిపడి లేచి చూసింది. అదే సమయంలో పుస్తకాల సెల్ఫ్ నుండి పుస్తకం పడింది. రవలి లేచి వెళ్ళి చూసింది. అది నాన్నమ్మ ఇచ్చిన భగవద్గీత. మళ్ళీ అది షెల్ఫ్లో పెట్టి బెడ్ కింద ఏమైనా పిల్లి ఉందేమో అని చూసింది. కానీ ఏమీ కనబడలేదు. లైట్స్ కట్టేసి మొత్తం ముఖం దాకా పూర్తిగా కప్పి పడుకుంది. కానీ రవలికి ఏదో జరుగుతుంది అనిపిస్తుంది. ఈసారి తన ముఖం దగ్గర ఎవరో వచ్చి తనని లేపినట్టు అనిపించింది. ఒక్కసారిగా భయం వేసింది. లేచి చూసింది. వెంటనే ఫ్యాన్ కట్టేసింది. రూమ్ అంతా నిశ్శబ్దంగా ఉంది. అప్పటిదాకా ఫ్యాన్ గాలికి ఊగిన కిటికీ కటన్ అలాగే కదలకుండా ఉంది. రవలికి చాలా వింతగా అనిపించింది. రూమ్లో ఎవరూ లేరు. కానీ ఎవరో ఉన్నట్టు అనిపించింది. గుండె చప్పుడు ఎక్కువయింది. నిజంగా ఆత్మలు, దయ్యాలు ఉంటాయా? అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకుంటుండగా ఎవరో వేగంగా నల్లని నీడ వెనక నుండి ఒక చిన్న మెరుపులా వెళ్ళినట్టు అనిపించింది. రవలి వెనక్కి తిరిగి చూసింది. కానీ ఎవ్వరూ లేరు. పక్క రూమ్లో తమ్ముడిని లేపుదామనుకుంది. కానీ మళ్ళీ వాడు నన్ను ఏడిపిస్తాడు అని ఊరుకుంది. కానీ తెలియని భయం రవలిని ఆవరించుకుంది. మొబైల్ తీసుకుని బయటికి వెళ్ళింది. ఆకాశంలో ఉన్న చందమామని చూస్తూ ఉండగా ఇంటికి దూరంలో ఉన్న రావి చెట్టు మీద ఏదో కదులుతున్నట్టు అనిపించింది. కింద రోడ్డు మీద ఉన్న కుక్కలు చెట్టు వైపు చూస్తూ మరుగుతున్నాయి. కానీ ఆకులు, కొమ్మలు కదలటం లేదు. రవలికి ఏదో ఒక ఆశరీర జీవి తిరుగుతున్నట్టు అనిపించింది. రవలికి ఏంటో అది అర్థం కాలేదు. తన మొబైల్ టార్చ్ అంత దూరం వెళ్ళదు. కానీ కుక్కలు అరుస్తూనే ఉన్నాయి. చెట్టు కింద అటూ ఇటూ తిరుగుతూ గోల చేశాయి. కొద్ది క్షణాల తర్వాత అరవటం ఆపేశాయి. అలాగే కూర్చుని ఉన్న రవలి మళ్ళీ రూమ్కి వెళ్ళి పడుకుందాం అనుకుంది. కానీ ఇందాక జరిగిన సంఘటనలకి భయపడింది. కొంతసేపు ఇక్కడే పాటలు విని లోపలికి వెళ్దాం అని నిర్ణయించుకుంది. ఇయర్ఫోన్స్ చెవిలో పెట్టుకొని పాటలు వింటుంది. 5 నిమిషాల తర్వాత ఏదో ఒక గాలి సూటిగా తన ఎడమ చెవికి తగిలింది. వెంటనే ఇయర్ఫోన్స్ తీసి వెనక్కి చూసింది. కానీ ఎవ్వరూ లేరు. ఈసారి బయట చీకటిలో ఒంటరిగా ఉంది. రవలి గుండె దడ తారాస్థాయికి చేరుకుంది. చెమట చుక్కలు శరీరమంతా చిన్న మొక్కల్లా మొలుస్తున్నాయి. వెంటనే పరుగు పరుగున రూమ్లోకి వెళ్ళి బాటిల్ నీళ్లు మొత్తం గడగడా తాగేసింది. బాటిల్ మూత పెడుతుండగా భగవద్గీత అరలో నుండి కింద పడింది. ఈసారి ఫ్యాన్ గాలి లేదు. ఏమైనా ఎలుకలు లాంటివి ఉన్నాయేమో అని షెల్ఫ్ దగ్గరికి వెళ్ళి చూసింది. కానీ అక్కడ 4 పెన్లు, 2 క్లిప్పులు, 3 పుస్తకాలు తప్ప ఏమీ లేవు. ఇవన్నీ చూసి రవలికి భయాందోళనకు లోనయింది. రవలి ఇక ఇక్కడే ఉండకూడదు అని అనుకొని తమ్ముడు రూమ్కి తలగడ, దుప్పటి, చాప తీసుకెళ్లి కింద పడుకుంది. అయినా రవలికి ఆలోచనలు ఆగలేదు. అసలు ఎందుకు అలా జరుగుతుంది? ఆత్మ ఏమైనా తిరుగుతుందా ఇంట్లో? కానీ ఈ మధ్య ఎవరు చనిపోలేదు కదా. పక్కింటి వాళ్ళు కూడా ఎవరు చనిపోలేదు. లేకపోతే ఇదంతా నా భ్రమ ఏమో. ఇప్పుడు కళ్ళు తెరిచి ఉంచుతా. ఈ గదిలో ఏమైనా జరుగుతాయేమో చూస్తా అని అలాగే చూస్తూ ఉంది. కానీ ఏమీ జరగలేదు. కానీ కొంతసేపటికి రవలికి నిద్ర కమ్ముకొని వచ్చేసింది. లేచి తమ్ముడు మొబైల్ పెట్టిన పక్క ప్లగ్లోనే ఛార్జింగ్ పెట్టింది. అప్పటికి 40% ఉంది ఛార్జింగ్. చాప మీద తలగడ జరుపుకొని తల వంచి పడుకుంది. నెమ్మదిగా నిద్రలోకి వెళ్తూ ఉండగా ఎవరో తన తలని నిమురుతున్నట్టు, ఎవరో ప్రేమగా జోకొడుతున్నట్టు అనిపించింది. అలా తెలియని లోకానికి వెళ్ళిపోతున్నట్టు, ఇంకా శరీరం తేలిక అవుతున్నట్టు, ఏదో మత్తులోకి జారుతున్నట్టు అనిపించింది. ఎవరో మెల్లగా తన నుదుటిపై ముద్దు పెట్టుకొని ఇక వెళ్ళొస్తా, బాగా చదువుకో, నేను నాన్నతో మాట్లాడేశా అన్న మాటలు వినపడి మేఘాల్లోకి ఎవరో నాన్నమ్మ మొహం పోలిక మహిళ తెల్లని కాంతిలా వెళుతున్నట్టు రవలి కలగంటుంది.
అక్క లెగు, అక్క ఒసై. కనురెప్పలు అతి బరువుగా ఉన్నాయి. నెమ్మదిగా తెరవడానికి రవలి ప్రయత్నించింది. ఏంట్రా, పడుకోనివ్వు. అక్క లెగు, అమ్మ నాన్న వచ్చేశారు. లెగుస్తాలేరా, కాసేపు పడుకోనివ్వు అని నిద్రమత్తులో అంది. అక్క అది కాదు, మనం నాన్నమ్మ ఊరు వెళ్ళాలి అర్జెంటుగా. ఎందుకు అని బద్ధకంగా అడిగింది. నాన్నమ్మ రాత్రి చనిపోయింది అక్క, ఇంకా నాన్నమ్మ లేదు మనకి. రవలికి ఆ మాట విని మొత్తం నిద్ర ఎగిరిపోయింది. కళ్ళు పెద్దవి చేసి ఏమంటున్నావురా అని అడిగింది. అవునక్క, మనం నాన్నమ్మని ఆఖరిసారి చూడాలి అని బాధతో అన్నాడు. రవలికి 21 ఏళ్ళు, తమ్ముడు రవికి 18. రవలికి మొత్తం మైండ్ బైర్లు కమ్మినట్టు అయిపోయింది. వెంటనే లేచి ఫోన్ తీసి చూసింది. కానీ మొబైల్ ఆన్ అవ్వట్లేదు, స్విచ్ ఆఫ్ అయ్యింది. ఆశ్చర్యం, రాత్రంతా ఛార్జింగ్ పెడితే ఎలా స్విచ్ ఆఫ్ అయ్యింది? వెంటనే రవి నా ఫోన్ ఛార్జింగ్ తీసేసావా అని పిలిచి అడిగింది. లేదక్క, ఏమైంది? స్విచ్ ఆఫ్ అయిపోయింది నా ఫోన్. అవునా, నేను కూడా రాత్రంతా ఫోన్కి ఛార్జింగ్ పెట్టానక్క. మార్నింగ్ చూస్తే ఫోన్ అకస్మాత్తుగా ఆగిపోయింది. ఇప్పుడు చూస్తే 1% ఉంది. రవలి అలాగే చూస్తూ ఉండిపోయింది. రాత్రి ఇలా జరగడానికి, ఇవి ఇలా అవ్వడానికి, నాన్నమ్మ చనిపోవడానికి ఏమైనా సంబంధం ఉందా అని తనలో తాను ప్రశ్నించుకుంది. ఈ ఆలోచనలతోనే కారులో రవలి కుటుంబంతో కలిసి వెంటనే ఊరు వెళ్ళింది. రవలి నాన్నమ్మ పువ్వుల మధ్య అలా పడి ఉంది. రవలి తల్లి చెయ్యి పట్టుకొని ఏడుస్తుంది. రవలి నాన్నకి కన్నీళ్లు ఆగనే లేదు. అక్కడే పక్కన కూర్చుని రవలి రాత్రి జరిగినవన్నీ ఆలోచిస్తుంది. కానీ అందరూ అక్కడ ఉన్నా తన వెనక ఎవరో ఉన్నట్టు, ఏదో చెప్పాలని అనుకుంటున్నట్టు అనిపించింది. వంటింటికి వెళ్ళి మంచినీళ్లు తాగినప్పుడు కూడా వెనక ఎవరో కనపడని నీడలా తన వెనక నడుస్తున్నట్టు అనిపించింది. ఆ రోజంతా రవలికి అలాగే అనిపించింది. రవలి నాన్నమ్మ మొహం తీక్షణంగా చూస్తుంది. మొహం ఇక పాడైపోయింది. కొన్ని నెలల క్రితం మొట్టికాయ వేసి నవ్విన నాన్నమ్మ ఇప్పుడు పంచభూతాలలో నెమ్మదిగా కలిసిపోతుంది. మధ్యాహ్నం అయ్యేసరికి రవలి మామయ్య పాడైపోయి శరీరాన్ని తీసుకుపోయి దహన సంస్కారాలు జరిపించారు. ఆ తర్వాత అందరికీ భోజనాలు పెట్టారు. రవలి అక్కడి కుటుంబంతో కలిసి 3 రోజులు ఉంది. అమ్మమ్మ చీరలు, పుస్తకాలు, వస్తువులు, తను ఖాళీగా ఉన్నప్పుడు వేసిన చిత్రాలు అన్నీ చూస్తుంది. తాతయ్య చనిపోయాక కూడా ధైర్యంగా ఉంది. తన పని తానే చేసుకుంటూ తాతగారికి వచ్చిన పెన్షన్ డబ్బులు దాచుకుని వాటితోనే ఇల్లు గడిపేది. మధ్య మధ్యలో అవసరాలు ఉంటే నాన్నను అడిగేది. నా GRE పరీక్షకి కూడా నాన్నమ్మ దాచుకున్న పెన్షన్ డబ్బుల నుండి తీసి ఇచ్చింది. ఎంతైనా నాన్నమ్మ లాంటి వాళ్ళు చాలా అరుదు. నాన్నమ్మని చూసి నాకు చాలా గర్వంగా ఉంది. కానీ ఇకపై నాన్నమ్మ లేదన్న భావన ఇంకా ఎక్కువ బాధ కలిగిస్తుంది అని మనసులో అనుకుంది. మరుసటి రోజు సాయంత్రానికి నాన్నమ్మ గదిలో చెక్క మంచంపై పడుకుంది. రవలి నాన్న వచ్చి అరలో పుస్తకాలు, వార్తాపత్రికలు అన్నీ వరుసలో సర్దుతున్నాడు. రవలి, ఆ పైన ఉన్న పుస్తకాలు వరుసలో పెట్టు అని నాన్న ఆర్డర్ వేశాడు. రవలి సర్దుతుండగా అక్కడ ఉన్న భగవద్గీతపై అరలో నుండి కింద పడింది. పడగానే అందులో నుండి చిన్న కాగితం బయటికి వచ్చింది. అది రవలి నాన్న చూశాడు. దాంట్లో ఒక చిన్న కాగిత మడత పెట్టి ఉంది. స్వామి తెరిచి చూశాడు. ఆశ్చర్యం, ఆ దస్తూరి లక్ష్మి చేతి వ్రాతలా ఉంది. అంటే అది లక్ష్మి రాసిన లేఖనే. స్వామి చదవడం మొదలుపెట్టాడు. అమ్మా రవలి, నువ్వు విదేశాలు వెళ్ళి చదువుకుందాం అనుకుంటున్నావు అని తెలియగానే నేను చాలా గర్వపడ్డాను. కానీ మీ నాన్న అక్కడ ఉండలేవేమో అని, నీకు సంబంధాలు తేలేనేమో అని, నువ్వు అక్కడ తిరుగుళ్లతో చెడిపోతావని వాడికి భయం. ఎందుకు తండ్రులు అలా అవుతారో నాకు ఇప్పటికీ తెలియదు. అమ్మాయి అంటే మొత్తం ఇంటి గౌరవం మోసే వ్యక్తిగా, దేవతలాగా పూజిస్తారు. అలా కాకుండా ఒక మనిషిలా బ్రతుకుదాం అంటే సమాజం ఒప్పుకోదు. నేను మెట్రిక్ కోసం లండన్ వెళ్తా అన్నప్పుడు మా నాన్నగారు ఇలాగే భయపడ్డారు. ఎంత బ్రతిమలాడినా ఒప్పుకోలేదు. నేను నా కొడుకుతో చాలాసార్లు చెప్పాను. అది నీకు కూడా తెలుసు. కానీ నీ చదువు కన్నా ఎక్కువ స్థాయిలో చదువుకున్న వాళ్ళను తేవాలి అంటే వాడి స్తోమత సరిపోదు అని బాధవాడికి. నువ్వేమీ తప్పు చేయట్లేదు కాబట్టి నీకు ఇష్టమైన దానికి నువ్వే పోరాడాలి. ఏం భయపడకు, వాడు ఒప్పుకుంటాడు. కానీ కొంచెం బుజ్జగించాలి. నేను చిన్నప్పుడు మజ్జిగన్నం పెడితే తినేవాడు కాదు. కొట్టిన కోపంగా ఉన్నా అస్సలు తినేవాడు కాదు. కానీ బుజ్జగిస్తే కొంతసేపటికి వాడే మొత్తం తినేసేవాడు. నేను వీటన్నిటిని చూడడానికి ఉంటానో లేదో తెలియదు. నువ్వు హాస్టల్లో ఉన్నప్పుడు ఇవన్నీ చెప్దామనుకున్నా. కానీ ఇంకా సమయం ఉందిగా అనుకొని ఏం మాట్లాడలేదు.
కానీ ఈ ఉత్తరం ఎందుకు రాశాను అంటే, నేను జీవితపు చివరి దశలో ఉన్నాను. ఎప్పుడు అయినా ఈ శరీరం విడిచిపోవచ్చు. తర్వాత నీకు చెప్పడానికి నేను ఉండకపోవచ్చు. కానీ ఈ మాటలు ఎప్పుడు నీతోనే ఉంటాయి అన్న ఉద్దేశంతో రాస్తున్నా. నువ్వు పెద్ద చదువులకు వెళ్ళాలి. పెళ్ళి అని ఇబ్బంది పెడతారు, పట్టించుకోకు. పెళ్ళి అనేది ఇద్దరు వ్యక్తులు ఇష్టంగా మనసులతో ముడిపడి సాగించే ప్రయాణం. దానికి అంతస్తుల హోదా ఏమక్కర్లేదు. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేం లేదు. అసలు అరుంధతి నక్షత్రం చూపించేది ఎందుకు? నీ భాషలో చెప్పాలి అంటే అరుంధతి నక్షత్రం, వశిష్ఠ నక్షత్రం రెండు ఒకదాని చుట్టూ ఒకరు తిరుగుతూనే ఉంటాయి. మన సౌర్యమండలంలో గ్రహాలు మాత్రమే సూర్యుడి చుట్టూ తిరుగుతాయి. పెళ్లిలో అది చూపించేది అందుకే, భార్యాభర్త సమానం అని. కాబట్టి అవి అన్ని దృష్టిలో పెట్టుకొని మసలుకో. నువ్వు తమ్ముడు ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి. వరుణ స్వామి అందరూ సుఖంగా ఉండాలి. అదే నా ఆశ. ఆఖరిగా మీ నాన్నకి, నా ముద్దుల కొడుక్కి ఈ చిన్న మాట. ఒరే, నేను నిన్ను ఎప్పుడు పెద్ద పెద్ద కోరికలు ఏమీ కోరలేదు. ఎందుకంటే నాకు నీ నుండి ఏమీ అక్కర్లేదు. నువ్వు సంతోషంగా ఉంటే చాలు అనుకునేదాన్ని. కానీ మొదటిసారి నిన్ను ఒకటి అడగదలుచుకున్నాను. మనవరాలిని అమెరికా పంపించు. బీరువాలో నా నగలు ఉన్నాయి. అవి తాకట్టు పెట్టి దాన్ని చదివించు. పెన్షన్ ద్వారా ఒక 5 లక్షలు దాచాను. అవి కూడా దానికి ఉపయోగపడతాయేమో చూడు. పెళ్లి గురించి మన చుట్టాలు ఏదో అంటారని మీరు పట్టించుకోవద్దు. మీరు పెళ్లి గురించి పట్టించుకోకండి. దానంతటా అదే అవుతుంది. మీరు పెళ్లి చేసుకున్నప్పుడు ఎన్నో మాటలు పడ్డారు. అప్పుడు పెద్దవాళ్ళం అయ్యుండి కూడా మేము చుట్టాలని ఏమీ అనలేకపోయాం. కానీ మీరు రవలికి ఆ పరిస్థితి తీసుకురావద్దు. అది చదువుకుంటే మనకే గర్వకారణం. వరుణ, ఏమీ అనుకోకు. నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు అనుభవించిన బాధలు, పడ్డ మాటలు నాకు తెలుసు. కానీ కాలం మారింది. అలాంటి భయాలేమీ మనసులో పెట్టుకోవద్దు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే నువ్వు దాని వెనక వెన్నుముకలా నించోవాలి మీరిద్దరూ. ఇది నా ఆఖరి కోరికగా పరిగణించి దాన్ని పై చదువులకి పంపిస్తారని ఆశిస్తున్నాను. ఇట్లు ప్రేమతో మీ సరస్వతి. స్వామి అది చదివి కన్నీళ్ల పర్వం అయ్యాడు. ఆ లేఖ తరువాత వరుణ చదివింది. ఆమె గుండె బరువెక్కింది. రవలి కూడా చదివింది. రవలికి మతిపోయింది. అంటే నిన్న రాత్రి నాన్నమ్మ కావాలని ఈ పుస్తకం పడేలా చేసింది. నా చెవి దగ్గర గాలి ఊదింది. అలాగే నీడలా నా వెనకే ఉంది. నాలాంటి సైన్స్ స్టూడెంట్కి ఇవన్నీ వట్టి కథలు. కానీ నేను చూసింది, అనుభవించింది నిజం. ఇప్పుడు రాత్రి వచ్చిన కళ మళ్ళీ గుర్తొచ్చింది. రాత్రి కలలో కూడా వెళ్ళొస్తా అని చెప్పింది కూడా నాన్నమ్మనే. కానీ ఆ రూపం వయసులో ఉన్న నాన్నమ్మ రూపం. ఆ ఉత్తరం రవలి తల్లిదండ్రులు ఇద్దరు చదివారు. ఆమె బ్రతికి ఉన్నప్పుడు ఇది కావాలి అది కావాలి అని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. ఒకే ఒక్క కోరిక కోరింది. అది కూడా కన్న కూతురు చదువు గురించి. ఇద్దరూ కాదనలేకపోయారు. 2 సంవత్సరాల తర్వాత ఒక పెద్ద ఆడిటోరియంలో రవలి అమ్మా నాన్నలతో పాటు కన్వకేషన్ సెరోమనీలో కూర్చుంది. అది అమెరికాలో ఉన్న స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో టాప్ చేసింది. అందుకు గోల్డ్ మెడల్ పుచ్చుకుంటుంది. మెడల్ తీసుకుంటున్నప్పుడు తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. ఫంక్షన్ అయిపోయాక, నాన్న ఇప్పుడు ఏం చేస్తావు మరి అని రవలిని అడిగాడు. రీసెర్చ్ చేయాలని ఉంది. సరే చెయ్యి అని భుజం మీద చెయ్యి వేసి అన్నాడు. వరుణ రవలి బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. తమ్ముడు మాత్రం చుట్టూ ఉన్న బిల్డింగ్ల దగ్గర సెల్ఫీలు దిగుతున్నాడు. రూమ్కి వెళ్ళిన తర్వాత రవలి మెడల్ గోడకి తగిలించింది. పక్కనే నాన్నమ్మ నవ్వుతూ ఉన్న ఫోటో వేలాడుతూ ఉంది. సమాప్తం. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.